చిన్నగా నైట్ డిన్నర్ చేసి పార్క్కి వాకింగ్కి వెళ్ళారు. ఒక ఊరుకొచ్చి సడన్గా మిమ్మల్ని అటాక్ చేసింది. కాలుకో చేతికో కరిచింది. చిన్నదే అని మీరు ఇగ్నోర్ చేస్తారు, కానీ ఆ చిన్న బైట్ ర్యాబిస్కి డోర్ ఓపెన్ చేస్తుంది. ర్యాబిట్ వైరస్ నర్వస్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మనల్ని కూడా చిన్నపాటి యానిమల్లా తయారు చేస్తుంది. ఇండియాలో ఎవ్రీ ఇయర్ 5500 నుంచి 20,000 మందికి ర్యాబిస్ వల్ల చనిపోతారు. వరల్డ్లో ర్యాబిస్ డెత్ 36% ఇండియా నుంచే వెళ్తుంది. ఫస్ట్ 1-3 మంత్స్లో ఫాల్స్ పీస్లా ఉంటుంది. ఏం కాలేదు అని పిచ్చ లైట్ తీసుకుంటాం మనం, కానీ బైట్ ప్లేస్లో చిన్నగా ఇచ్చింగ్ లేదా ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ మీరు రొటీన్లో బిజీ ఉంటారు, ఆ బైట్ని మర్చిపోతారు. అసలు ఆ బైట్ని అసలు మీరు కుక్క కరిచింది కూడా అవన్నీ మర్చిపోతారు. సిమ్టమ్స్ 2 నుంచి 10 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఆ వైరస్ బ్రెయిన్కి రీచ్ అయితే ఫీవర్, టైర్డ్నెస్, హెడ్ఏక్ ఇవన్నీ వస్తాయి. మీరు ఫ్లూ అని అనుకుంటారు, కానీ సూన్గా ఆ సిచ్యువేషన్ ఇంకా చిన్నగా డేంజరస్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ర్యాబిస్లో వరస్ట్ సిమ్టమ్ హైడ్రోఫోబియా. వాటర్ని చూసి మీరు పిచ్చగా భయపడతారు. థర్స్ట్ ఉంటుంది, కానీ వాటర్ తాగినప్పుడు మీ థ్రోట్ మజిల్స్ రియాక్ట్ చేస్తాయి. వాటర్ వల్ల మీ థ్రోట్ ఉబ్బిపోతుంది. సో వాటర్ తాగడం చాలా కష్టం అవుతుంది. మీరు ఎప్పుడు వాటర్ చూసినా చాలా భయపడతారు. ఈవెన్ వాటర్ గ్లాస్ చూస్తేనే మీ బాడీ షేక్ అయిపోతుంది. బ్రెయిన్ కన్ఫ్యూజన్, యాంగ్జైటీ, అగ్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మీ చెవులకి ప్రతి ఒక్క సౌండ్ వినపడుతుంది. ఈవెన్ ఫ్యాన్ సౌండ్ బయట ఎక్కడో ఒక చివర వేరే బజార్లో హారన్ కొడితే మీకు ఇక్కడ వినపడుతుంది. లైట్ అన్నీ ఇరిటేట్ చేస్తాయి. మీరు యానిమల్ లాగా బిహేవ్ చేస్తారు. బ్రెయిన్ సెన్సారిటీ ఓవర్లోడ్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే లాస్ట్ స్టేజ్లో మీరు కోమాకి వెళ్ళిపోతారు. ఈ బ్రీతింగ్ కూడా ఆగిపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల డెత్ వస్తుంది. ర్యాబిస్ కూడా చాలా పెయిన్ఫుల్ డెత్, ఎందుకంటే ఇది మన బ్రెయిన్ని మీ ఎగెనెస్ట్గా ఫైట్ చేపిస్తుంది. ఇమాజిన్ చేయండి, వాటర్ గ్లాస్ చూస్తే మీకు భయం వేస్తుంది, తాగలేకపోతారు. ఎంత డెడ్లీగా ఉంటుంది. ఇది మన రియల్ లైఫ్లో ఎప్పుడు జరగవచ్చు? మీరు మీ మమ్మీ డబ్బులు ఇచ్చి గుడ్లు తీసుకురమ్మంది, మీరు అలా రోడ్ మీద నడుచుకుంటా పోతున్నారు. ఒక ఊరికొచ్చి మీ వెనక కాలు పడుతుంది. మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ అన్వాక్సినేటెడ్ ఒక పెట్ డాగ్ ఉంది. అది గడిచినా సేమ్ రియాక్షన్, ఇట్లే వెళ్ళిపోతుంది. జంగిల్లో ట్రెక్కింగ్కి వెళ్ళారు, అక్కడ మంకియా లేదా ఏదో ఒక బ్యాట్ బైట్ చేస్తుంది. సేమ్ సిమ్టమ్స్, సేమ్ పెయిన్, సేమ్ చావు. సో ఆల్వేస్ బీ కాన్షియస్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ మీదకి ఏం అటాక్ వస్తుంది. మీరు సిటీలో ఉండండి, ఊర్లో ఉండండి, కొండల్లో ఉండండి, అడవిలో ఉండండి, కానీ మీరు పొద్దాకా ఇదే ఆలోచించాలి. నేను ఒక అడవిలో ఉన్నా, ఏ జంతువు వచ్చి నన్ను కరుస్తుందా, ఎప్పుడు అటాక్ జరిగిద్దా, ఇట్లా రెడీగా ఉండాలి. బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎవ్రీ యానిమల్ని పెట్ చేయడానికి అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే ఏం పెయిన్ ఫేస్ చేయాలో అనేది మీకు కూడా తెలియదు. మోస్ట్ పెయిన్ఫుల్ వేస్ టు డైలో 4th one, కార్ యాక్సిడెంట్. మార్నింగ్ టైం 9:30 అవుతుంది. అలా గ్యారేజ్ నుంచి మీరు కార్ తీస్తారు ఆఫీస్కి వెళ్ళడానికి. ఆఫీస్కి కార్లో వెళ్తా ఉంటారు, ఫేవరెట్ సాంగ్ ప్లే చేసుకుంటా. అలా మీ ఫోన్కి ఒక టెక్స్ట్ వస్తుంది. మీ ఫోను గేర్ బాక్స్ ముందర పెట్టుంటుంది. మీ లెఫ్ట్ హ్యాండ్తో ఆ ఫోన్ తీసి చెక్ చేస్తున్నారు. సడన్గా ట్రక్ మీ వైపు వస్తుంది. మీరు ఎప్పుడు వినని ఒక పెద్ద సౌండ్ మీకు వినిపిస్తుంది. మీ ప్రపంచం మొత్తం పైకి కిందకి అవుతుంది. కార్ యాక్సిడెంట్లో బాడీ పార్ట్స్, హ్యాండ్స్, లెగ్స్, ఆర్గాన్స్ మొత్తం సపరేట్ అవుతాయి. ఇండియాలో 20,000 నుంచి 1.68 lakhs మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయారు. రోజుకి 462 డెత్స్ అవుతాయి. ఫస్ట్ 1 సెకండ్లో మీరు షాక్ అవుతారు. యాక్సిడెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, సో బ్రెయిన్కి ప్రాసెస్ చేయడానికి చాలా టైం పడుతుంది. హై స్పీడ్ క్రాష్లో కారు మెటల్ మీ బాడీలోంచి హై ఇంటెన్సిటీలో కొలాడ్ అవుతుంది, లేదా షార్ప్ ఆబ్జెక్ట్ మీ బాడీలో ఎంటర్ అవుతుంది. డిస్మెంబర్మెంట్ 1 సెకండ్లో జరుగుతుంది. అడ్రినలైన్తో ఎండోమార్ఫిన్ వల్ల ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో మీరు ఏం పెయిన్ ఫీల్ అవ్వరు. మీరు ఇది నిజమా కాదా అని అనుకుంటారు. 2 నుంచి 10 సెకండ్స్లో పెయిన్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. తర్వాత 10 నుంచి 15 సెకండ్స్లో ఆ పెయిన్ ఒక సునామీలా అనిపిస్తుంది. డిస్మెంబర్డ్ పార్ట్ నుంచి నర్వస్ బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తాయి. బర్నింగ్, క్రషింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. బ్లడ్ ఫ్లో కూడా ఫాస్ట్గా జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది. డిజీనెస్ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఐస్ ముందలా బ్లర్ అవుతూ ఉంటుంది. కాన్షియస్ చిన్నగా పోవడం స్టార్ట్ అవుతుంది. బ్రీతింగ్ ఫాస్ట్ అవుతుంది, కానీ ఆక్సిజన్ లేకుండా మీ హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. బ్రెయిన్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అసలు నేను బ్రతుకున్నానా లేదా అని అనిపిస్తుంది. 15 సెకండ్స్ నుంచి 1 minute వరకు
చావుకి బ్రతకడానికి యుద్ధం చేస్తూ ఉంటాడు. బ్రెయిన్ ఏమో ఆక్సిజన్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్లో ఏదో కాలినట్టుగా ఫీల్ అవుతుంది. చిన్నగా కాన్షియస్నెస్ స్లోగా పోవడం స్టార్ట్ అవుతుంది. మెంటల్ ట్రోమా అంతా ఇంటెన్స్గా బ్రెయిన్కి అలా సిగ్నల్ పంపిస్తుంది. అసలు మన చేతికి చెయ్యి ఉందా లేదా అని కూడా బ్రెయిన్ గుర్తుపెట్టుకోలేకపోయింది, అసలు కనుక్కోలేదు. ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ లేకపోతే మన బ్లడ్ లాస్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల మనం చనిపోవచ్చు. ఇది ఎప్పుడు జరగవచ్చు మన రియల్ లైఫ్లో? మీరు లెఫ్ట్ హ్యాండ్తో టెక్స్ట్ చేసుకుంటా రైట్ హ్యాండ్తో కార్ తోలుతుంటే ముందల నుంచి ఒక లారీ వచ్చి మీకు గుద్దినప్పుడు. సెకండ్ ఎగ్జాంపుల్, పక్కన మీ ఫ్రెండ్ కూర్చున్నాడు. మీ ఫ్రెండ్ కూర్చోవడం వల్ల మీరు ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఫాస్ట్గా ఒక లారీని ఓవర్టేక్ చేస్తున్నారు. ముందల నుంచి ఒక లారీ వచ్చి మిమ్మల్ని గుద్దుతుంది. సో మీ కార్ రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్రేక్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి. పోల్తో కొల్లాడ్ అవుతారు. లేదా మీరు ఒక పార్టీకి వెళ్ళి చాలా తాగి మీ ఇంటికి వెళ్తున్నారు. ది మోస్ట్ పెయిన్ఫుల్ వేస్ టు డైలో గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోజన్. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. పాత గ్యాస్ సిలిండర్లో చిన్న లీక్ ఉంది. సో చిన్నదే అని అడ్జస్ట్ అవుతాం అని అనుకుంటాం. కానీ ఒక్క స్పార్క్తో ఇండియాలో ఎవ్రీ ఇయర్ 300 నుంచి 400 మంది సిలిండర్ బ్లాస్ట్తో చనిపోతారు. ఫస్ట్ 1 నుంచి 2 సెకండ్స్లో మ్యాసివ్ బ్లాస్ట్ వేవ్స్ మిమ్మల్ని డోర్ నుంచి అలా బయటికి విసిరేస్తాయి. ఇంటెన్స్ హీట్ వేవ్స్ మన చర్మాన్ని మొత్తం కాల్చేస్తుంది. 2nd, 3rd డిగ్రీ బర్న్స్ సెకండ్స్లో వస్తాయి. స్కిన్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకి ఏం ఫీల్ అవ్వదు, అసలు పెయిన్ కూడా. బ్లాస్ట్ వేవ్స్ బోన్స్ని బ్రేక్ చేస్తుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ అయితే రప్చర్ అయిపోతాయి. ఇది మనం మూవీస్లోనే చూస్తాం. మూవీస్లో మాత్రమే కాదు, రియల్లో కూడా జరుగుతుంది. 2 నుంచి 10 సెకండ్స్లో ఫైర్, సూపర్ హాట్ గ్యాసెస్, టాక్సిక్ ఫ్యూమ్స్ లంగ్స్లోకి ఎంటర్ అవుతాయి. ట్రాట్ మెంబ్రెన్స్ మొత్తం బర్న్ అయిపోతాయి. ప్రతి బ్రీత్లో లంగ్లోకి ఫైర్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. బ్రెయిన్ సెన్స్ ఆల్రెడీ ఓవర్లోడ్కి వెళ్ళిపోతుంది. బర్నింగ్ స్కిన్ స్మెల్, క్లాత్ క్రాక్లింగ్ సౌండ్, పెయిన్ అన్నీ ఫీల్ అవుతాయి. బ్లడ్ వెజల్స్ బర్స్ట్ అయిపోతాయి. బాడీ కంప్లీట్గా షాక్లోకి ఉంది. 10 సెకండ్స్ నుండి 1 మినిట్లో విక్టిమ్ లాస్ట్ మూమెంట్స్లో ఉంటారు. బర్న్స్, ఇంటర్నల్ ఇంజ్యూరీస్ వల్ల బాడీ మొత్తం కొలాప్స్ అయింది. ఆక్సిజన్ రవాణా కూడా ఆగిపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్ లేదా సఫకేషన్ వల్ల చనిపోవచ్చు. ఈ వీడియోతో మీకు అర్థమై ఉంటుంది చిన్న మిస్టేక్ వల్ల మనం ఎంత పెయిన్ ఫీల్ అవ్వాలో అని. మీ సర్కిల్లోనే మీ ఫ్రెండ్సో, పేరెంట్సో ఎవరో ఒకరు ఈ 5 యాక్సిడెంట్స్లో ఏదో ఒక యాక్సిడెంట్ని వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎంత నరకం చూసొచ్చారో. ఈ వీడియో మీకు వార్నింగ్ లాగా ఉండాలి. ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే మనం కూడా అలాంటి ఫేస్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఎవ్రీ స్మాల్ థింగ్ని అబ్జర్వ్ చేయండి. అలర్ట్గా ఉండండి, కాన్షియస్గా ఉండండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో, మీరు అందరికీ షేర్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.